ఇండియాలో చాలా మందికి తెలిసిన నిజం. మీడియా నడిచేది ఒక కాంట్రోవర్సీస్ మీద. ఈ కాంట్రోవర్సీస్ లేకపోతే ఈ సోషల్ మీడియా లేదా ఈ మీడియా మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకంటే ఒక డ్రామాటిక్ ఇన్ఫర్మేషన్‌ని ఎక్కువగా చూస్తారు కానీ యాక్చువల్ న్యూస్ అనేది పట్టించుకోరు. పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే డ్రామాలో ఎమోషన్ ఉంటది. ఇలాంటి ఎమోషన్‌కే ఎక్కువ కనెక్ట్ అవుతుంటారు. కాంట్రోవర్సీస్ ఒక పెద్ద స్ట్రాంగ్ ఎమోషన్‌ని క్యారీ చేస్తూ డిబేట్‌కి గానీ, పొలిటికల్ భావోద్వేగాలు రెచ్చగొడుతూ, అలాగే ఫేక్ ఇన్ఫర్మేషన్, సైబర్ బెదిరింపులు, ప్రైవేట్ వయలేషన్స్, హేట్ స్పీచ్ ఇలా స్ప్రెడ్ అవుతూ వివాదాలు తలెత్తుతాయి. ఈ వీడియోలో మనం వీటి వెనుక ఉన్న పక్షపాతాలు, ప్రభుత్వ నియంత్రణలు, ఫేక్ న్యూస్, మీడియా మన లైఫ్‌లో ఎంత ఇంపాక్ట్ ఉంటది, ఇప్పుడున్న మీడియా ఎలా వరస్ట్‌గా తయారైంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మెయిన్‌గా ఫేక్ న్యూస్, ఫాల్స్ రూమర్స్ వీటి వల్ల అది చూసే వాళ్ళ పర్సెప్షన్ పూర్తిగా మారిపోద్ది. అదే నిజం అనేలా ఉంటుంది. ఫోన్ వల్ల ఎలా అయితే మనం అడిక్షన్ అవుతామో ఈ మీడియా కూడా అంతే సేమ్ అట్లాగే అడిక్షన్ చేసుకుంటది. ఈ ఫోన్, సోషల్ మీడియా, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో వచ్చే న్యూస్ అదేదైనా నిజమా? అబద్ధమా? అని ఆలోచించరు. అసలు వెరిఫై అనేది చేయరు. ఇక్కడ ఎలా వెరిఫై చేయాలి అని తెలియదు. నేను ఈ వీడియోలో చెప్తా. తప్పకుండా ఈ వీడియో కంపల్సరీ చూడండి. కొన్ని ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్‌సైట్స్ ఉన్నాయి. అవి చెప్తా. ఎక్కువగా ఫోన్‌లోనే టైమ్ స్పెండ్ చేయడం మానేస్తే సగం జీవితం హ్యాపీగా ఉంటది అని అందరికీ తెలుసు. అలా తెలిసినా ఉండడం కుదరదు. ఒకవేళ ఫోన్‌ని కరెక్ట్‌గా యూజ్ చేస్తున్నామా అంటే అది లేదు. డ్రగ్స్, ఆల్కహాలిక్ కంటే ఫోన్ అడిక్షన్ ఎక్కువ డేంజర్. ఒక మనిషి పర్సెప్షన్‌ని మార్చేది వాళ్ళు చూసే రీల్ లేదా షార్ట్ అదేదైనా కావచ్చు. అది పొలిటిక్స్ అయితే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్‌ని ఇంపాక్ట్ చేస్తుంది. పొద్దున్న లేచినప్పటి నుంచి న్యూస్, మూవీస్, రీల్స్, షార్ట్ వీడియో ఇలా ఏదో ఒకటి చూస్తూ అదే డైలీ లైఫ్‌గా అలవాటై లైఫ్‌లో ఒక పార్ట్ ఖచ్చితంగా ఉండాల్సిందే అనే అంతలా సోషల్ మీడియా పార్ట్ ఆఫ్ లైఫ్‌గా మారింది. ప్రతి ఒక్క మూవీకి మోరల్ ఉంటది. అలాగే ప్రతి ఒక్క పార్టీ మీటింగ్‌కి వాళ్ళు ఏం చెప్పాలి అనుకుంటున్నారో అది పబ్లిక్‌గా డైరెక్ట్ సోషల్ మీడియా లేదా మీడియా ఛానల్స్‌లో లేదా న్యూస్ పేపర్స్‌లో ఏదో ఒక రూపంలో ప్రొపగాండాని చెప్తారు. ఈ జనరేషన్‌లో సోషల్ మీడియా యాక్టివ్‌గా టైమ్ టు టైమ్ పెరిగారు. దీనివల్ల ఏది నిజం, ఏది అబద్ధం అని తెలుసుకోలేకపోతున్నాం. ఫేక్ న్యూస్, ఫేక్ వీడియోస్, మార్పుడు వీడియోస్, ఫేక్ ప్రొపగండా కూడా స్ప్రెడ్ అవుతున్నాయి. ఎలా అయితే సోషల్ మీడియా యూజర్స్ పెరిగారో అలా. నవంబర్ 30, 2023 తెలంగాణ కాంగ్రెస్ ఒక ఫాల్స్ వీడియో రిలీజ్ చేసింది. కేసీఆర్ను ఓడించడమే నా జీవిత లక్ష్యం, అందుకే నేను తప్పుకుంటున్నా, కాంగ్రెస్కే గుర్తండి అందరు కలిసి. ఇదొక ఫేక్ వీడియో. యాక్చువల్‌గా ఒరిజినల్ వీడియో ఇది. ఒక బక్క పల్సని కేసీఆర్ గారు, ఆయన ఉన్నదే 52-53 కిలోలు. ఆయనను కొట్టేందుకు వీళ్ళందరూ ఒకటైతున్నారు. మీరు చూస్తున్నారు, నిన్న షర్మిల గారు ప్రకటించారు, కేసీఆర్ను ఓడించడమే నా జీవిత లక్ష్యం, అందుకే నేను తప్పుకుంటున్నా, కాంగ్రెస్కే గుర్తండి అందరు కలిసి. ఇది షర్మిల గారు. ఇలా కొన్ని పార్టీలు ఫేక్ ప్రొపగండాని కూడా వాడుకున్నాయి. దీనికి కౌంటర్‌గా బీఆర్ఎస్ పార్టీ కూడా కౌంటర్ ఇచ్చారు. చూసిన ప్రతి ఒక్క వీడియో ఒరిజినలా అని వెరిఫై చేసుకోండి. డిఫరెంట్ వెబ్‌సైట్‌లో చూడండి. ఎవరు పబ్లిష్ చేశారు, వాళ్ళ పేరు ఇలా. కొన్ని ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్‌సైట్స్ ఉన్నాయి. ఆల్ట్ న్యూస్, factchecking.com, బూమ్, ద క్వింట్ ఇలా ఆ వెబ్‌సైట్‌కి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇండియన్ న్యూస్ మీడియా మనం రోజు చూస్తూనే ఉంటాం. అది జనరల్‌గా జరిగేవే. కానీ మీడియాలో జరిగే డార్క్ సైడ్ ఇంకోటి కూడా ఉంది. రోజుకు మీడియా కార్పొరేట్, పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల ఇండిపెండెంట్ జర్నలిజంగా మారుతూ వాళ్ళ ఓన్ బ్రాడ్‌కాస్టింగ్ వాళ్ళ న్యూస్ వెబ్ పేజెస్‌లోనో, యూట్యూబ్ ఛానల్స్‌లోనో రిపోర్ట్ చేస్తూ కొంత నిజాన్ని బయటకు తీస్తున్నారు. మీడియా పొలిటికల్ పార్టీస్ కోసం పెయిడ్ న్యూస్ అడ్వర్టైజ్ చేస్తూ ఫేక్ ప్రొపగండాని ప్రజలపై రుద్దుతుంది. దీనివల్ల జర్నలిజం క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. ఇండియాలో 400కు పైగా న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. ఇందులో మెజారిటీ న్యూస్ ఛానల్స్ పెయిడ్ యాక్టివిటీని ప్రమోట్ చేస్తూ ఉండవచ్చు. WPFI వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఇదొక ఇండెక్స్. గ్లోబల్‌గా ఎవ్రీ ఇయర్ ప్రెస్ ఫ్రీడమ్ ట్రెండ్‌ని సూచిస్తుంది. అంటే ప్రెస్ గ్రోత్‌ని అనాలిసిస్ చేసి జర్నలిస్టులు వాళ్ళ రైట్‌ని స్వేచ్ఛగా వినియోగించుకుంటున్నారా, కార్పొరేట్ గానీ, పొలిటికల్‌గా గానీ ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా, ఇలా కొన్ని థింగ్స్ తీసుకొని అనాలిసిస్ చేస్తారు. 2024 సెన్సస్ ప్రకారం వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో 159 ప్లేస్‌లో ఉంది.
అంటే లోయర్ ర్యాంక్ లో ఉంది రిపోర్ట్ చెప్తున్నాయి. దీని ట్రెండ్ మీడియా ఎక్కువగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల నడుస్తుంది. పొలిటీషియన్స్ ప్రొపగండా కోసమే మేజర్ గా నడుస్తున్నాయి అనుకోవచ్చు. అస్సాంలో ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్, అతని పేరు దిల్వర్ హుస్సేన్ మజుందర్, గౌహటి ప్రెస్ క్లబ్ కి డిప్యూటీ సెక్రటరీ. ఇతనికి క్రాస్ కరెంట్ వెబ్సైట్ అని కూడా ఉంది. అస్సాం కోఆపరేటివ్ బ్యాంక్ లో జరిగిన ఫైనాన్షియల్ బ్యాంక్ ఫ్రాడ్ ని కవర్ చేద్దాం అని ట్రై చేయగా 27 మార్చ్ 2025న పాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేశారు. ఎందుకంటే అస్సాం కోఆపరేటివ్ బ్యాంక్ ని రన్ చేసేది ఒక పొలిటీషియన్, పార్లమెంట్ లో ఒక మెంబర్, చీఫ్ మినిస్టర్ ఆఫ్ అస్సాం. సారథి బీజేపీ పార్టీ, రూలింగ్ పార్టీ కదా. ఇలా ఇదొకటే కాదు, జర్నలిస్టులు, ఇండిపెండెంట్ జర్నలిస్టులు వాళ్ళందరికీ ఇలాగే జరుగుతున్నాయి. అస్సాం గవర్నమెంట్ ఏం చెప్తుందంటే దిల్వర్ హుస్సేన్ ని గవర్నమెంట్ జర్నలిస్ట్ గా గుర్తించలేదు. అస్సాంలో లెగసీ ప్రింట్ అండ్ టెలివిజన్ మాత్రమే అధికారంగా గుర్తించబడ్డాయి అని ఒక స్టేట్మెంట్ లో చెప్పారు. అస్సాం సీఎం హిమంత్ బిశ్వా శర్మ తన ట్విట్టర్ అకౌంట్ లో 27 మార్చ్ 2025 రోజున ఏ జర్నలిస్టులు అస్సాం పోలీసులు అరెస్ట్ చేయలేదు అని తప్పుడుగా పోస్ట్ చేశారు. 4th పిల్లర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని పిలువబడే ఈ మీడియా ఒక పెద్ద క్రైసిస్ లో ఉంది. రైట్ వింగ్ హిందూ నేషనలిస్ట్ పార్టీ దీనికి కారణమా? 2014లో పవర్లోకి వచ్చిన బీజేపీ పార్టీ వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించింది. బీజేపీ గవర్నమెంట్ 2014 నుండి జర్నలిస్టులు మోదీ గవర్నమెంట్ ని విమర్శలు చేస్తున్నారు. ఇండియన్ న్యూస్ మీడియా బీజేపీ గవర్నమెంట్ 2014లో పవర్లోకి వచ్చిన తర్వాత ఎక్కువగా రాజకీయంగా కొన్ని పార్టీలు వాళ్ళకు అనుగుణంగా ఒక పర్టికులర్ పార్టీకి మౌత్ పీస్ లా మీడియాని వాడుకోబడుతున్నాయి. ఇండిపెండెంట్ జర్నలిస్టులు లేదా కమర్షియల్ జర్నలిస్టులు కానీ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా పర్టికులర్ గా ఏమైనా స్కాండల్స్ బయట పెట్టినప్పుడు కానీ, అన్లాఫుల్ యాక్టివిటీ, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు, సెడేషన్ లా, దేశద్రోహ చట్టం, డిఫమేషన్ లా, పరువు నష్టం, ఏ తప్పు చేయకపోయినప్పటికీ ఇలాంటి చట్టపరమైన పరిణామాలు ఎదుర్కొంటున్నారు. ఉత్తరప్రదేశ్ 19 సంవత్సరాల దళిత్ ఉమెన్ ని అప్పర్ క్యాస్ట్ అయిన ఠాకూర్ అనే అతను గ్యాంగ్ రేప్ చేశారు. ఈ ఇన్సిడెంట్ ని సిద్దిక్ కప్పన్ అనే జర్నలిస్ట్ రిపోర్ట్ చేయడంతో అతనిపై చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు చేశాడని అతన్ని అరెస్ట్ చేశారు. అంతేకాదు 2 సంవత్సరాలు అతన్ని డీటైన్ చేయించారు. ఇది ద నేషన్ అనే న్యూస్ పేపర్ లో మోదీస్ ఇండియా ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ కంట్రీ ఫర్ ద జర్నలిస్ట్ అనే పేరుతో ప్రింట్ చేశారు. ఇండిపెండెంట్ మీడియా అవుట్లెట్స్ అయిన న్యూస్ క్లిక్, ద వైర్ మీడియాకి టెర్రరిస్ట్ ఫండింగ్, ఫారెన్ ఫండింగ్ వైలేషన్ వస్తున్నాయని ఈడీ మరియు ఢిల్లీ పోలీసులు రైడ్ చేశారు. ఇండియన్ జర్నలిస్టులకి డేంజరస్ కంట్రీగా మారుతుంది. యావరేజ్ గా సంవత్సరానికి 4 నుండి 5 మంది జర్నలిస్టులు చనిపోతున్నారు. ఠాకూర్ ఫౌండేషన్ అనే ఆర్గనైజేషన్ డిసెంబర్ 2019న ఒక రిపోర్ట్ పబ్లిష్ చేశారు. ఆ రిపోర్ట్లో 2014 నుండి 2019 వరకు జర్నలిస్టుల మీద 198 సీరియస్ అటాక్స్ జరిగాయి అని చెప్తుంది. దాంట్లో 40 మంది చంపబడ్డారు. ఈ 40లో 21 మంది జర్నలిస్టులు చనిపోయారని కన్ఫర్మ్ చేశారు. ఛత్తీస్గఢ్ లో ముఖేష్ చంద్రకర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ పూర్ రోడ్ కన్స్ట్రక్షన్ స్కాండల్స్ ని బయటపెట్టినందుకు ముఖేష్ చంద్రకర్ ని మర్డర్ చేసి చంపారు. జనవరి 1, 2025న జరిగింది. ఇండిపెండెంట్ జర్నలిస్టులు అయినా, గౌట్ ఓన్ మీడియా జర్నలిస్ట్ అయినా, కమర్షియల్ జర్నలిస్టులు అయినా, లేడీ జర్నలిస్టులకి ఆన్లైన్ హెరాస్మెంట్ రోల్ చేస్తూ అసభ్యంగా మాట్లాడే వారు కూడా ఉంటారు. గౌట్ ఓన్ మీడియా అయితే రూలింగ్ గవర్నమెంట్ కి ఫేవరబుల్ గా రిపోర్ట్ చేయాలని ఇబ్బంది ఉంటుంది. ఫైనల్ గా ఏది అయితే గవర్నమెంట్ కి ఫేవరబుల్ న్యూస్ అది మాత్రమే చూపిస్తారు, ప్రజలకి ఓట్ బ్యాంక్ కోసం. అదే కమర్షియల్ మీడియా ప్రాఫిట్స్, పే న్యూస్, ప్రాఫిట్ మార్జిన్స్ ఎక్కువగా ఇచ్చే స్పాన్సర్షిప్ న్యూస్ మీడియా ఫోకస్ చేస్తుంది. ఎక్కువగా మీడియా ఓనర్షిప్ గవర్నమెంట్ తో పొత్తు పెట్టుకోవాలి అని ఉంటుంది. అలాగే గవర్నమెంట్ ఎక్కువగా పే న్యూస్ బెనిఫిట్స్ కోసం చూస్తుంది. అలాగే ముఖేష్ అంబానీ 70కి పైగా మీడియా అవుట్లెట్స్ ఉన్నాయి. అదానికి ఏఎంజీ మీడియా, ఎన్డీటీవీ, వీటి వల్ల మోదీ గవర్నమెంట్ ఎక్కువగా పాపులర్ అటెన్షన్ ని గ్రాప్ చేస్తూ ఉంటుంది. వీటితో పాటు ఎక్కువగా మిస్ఇన్ఫర్మేషన్ కూడా పాస్ అవుతూ ఉంటుంది. 2024లో టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే చెప్తుంది ఏంటంటే ఇండియాలో 80% ఫేక్ న్యూస్ ని ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. వాట్సాప్ 29.8%, ఇన్స్టాగ్రామ్ 17.8%, ఫేస్బుక్ 15.8%. స్టాటిస్టిక్స్ చెప్తుంది ఏంటంటే ఇండియా ఫేక్ న్యూస్ లో పబ్లిష్ చేయడంలో నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. హై రిస్క్ ఆఫ్ ఫేక్ న్యూస్ అని చెప్తున్నాయి. బీబీసీ 2021 రిపోర్ట్లో ఫేస్బుక్ రూలింగ్ పార్టీ పొలిటీషియన్స్ ఫేక్ ప్రొపగండాని ఫ్యాక్ట్ చెక్ చేయకుండానే ప్రజలకి తప్పుడు వీడియోలు ప్రచారం చేసింది అని బీబీసీ చెప్పింది. వెస్ట్ బెంగాల్లో బీజేపీ ఎక్స్ ట్విట్టర్ అకౌంట్ ని కంప్లైంట్ ఇష్యూ చేశారు. ఏప్రిల్ 13, 2025 ఫేక్ నెరేటివ్ చేసి సర్క్యులేట్ చేసినందుకు గాను కంప్లైంట్ ఇష్యూ చేశారు. రీసెంట్ గా ఎలాన్ మస్క్ లాంచ్ చేసిన గ్రోక్ ఏఐ ట్విట్టర్, వాటి వల్ల ఈ బీజేపీ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ
కొన్ని విమర్శలు వచ్చాయి ఎక్కువగా బీజేపీ గవర్నమెంట్కి. ఓకేలో ఒక పర్సన్ ఇండియాలో ఏ న్యూస్ ఏజెన్సీ బీజేపీ ప్రొపగండా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతున్నాయి అని అడిగితే గ్రోకే ఇచ్చిన ఆన్సర్ ఏఎన్ఐ, ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్ ఏజెన్సీ అని చెప్పింది. ఏ గవర్నమెంట్ అయినా మీడియా సపోర్ట్ కొంత పోర్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, కానీ గోధి మీడియానే ఫుల్ కంట్రోల్ చేస్తూ మీడియా మీద ఉన్న క్రెడిబిలిటీని పోగొడుతుంది, ఒక వెపన్లా వాడుకుంటుంది. ఇండియాలో బిలో 25 years యంగ్స్టర్స్ 750 million మంది ఉన్నారు. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ యంగ్స్టర్స్ ఇన్ ద వరల్డ్ ఎక్కువగా సోషల్ మీడియా యూజ్ చేస్తూ ఉంటారు. సోషల్ మీడియా యూసేజ్ ఎంత పెరిగిందో అందరికీ తెలుసు. దాంతో ఫేక్ ప్రొపగండా కూడా అలానే విపరీతంగా పెరిగింది. ఎవరైతే బ్లైండ్గా సోషల్ మీడియాలో వచ్చే న్యూస్ నమ్ముతారో ఒక్కసారి ఆలోచించండి. ఒక తప్పుడు వీడియో సర్క్యులేట్ అయిన తర్వాత దాన్ని సోషల్ మీడియా నుండి దూరం చేయడం కష్టం. కాబట్టి మీడియా లిటరసీ గురించి అవేర్నెస్ పెంచుకోవాలి. ఏదైనా వీడియో షేర్ చేసే ముందు ఆ వీడియో కరెక్టా కాదా వెరిఫై చేసుకొని షేర్ చేయండి. ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్సైట్ యూజ్ చేయండి. ఒక ఫేక్ ప్రొపగండా కొన్ని లక్షల మంది మైండ్ని మ్యానిపులేట్ చేయగలదు. వీటికి ఎంత దూరంగా ఉంటే అంత సేఫ్. #థింక్ బిఫోర్ షేర్.